హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీ వచ్చేసి డబల్ కా మిఠా. దీనికోసం మనం ముందుగా బ్రెడ్ తీసుకోవాలండి. అవి రోస్టెడ్ బ్రెడ్ అయితే బాగుంటుందండి. ఇలా ఇప్పుడు ఇందాక చూపించాను కదండి నేను ప్యాకెట్, అలా ప్యాకెట్లో వస్తాయండి. మనకు ఈ బ్రెడ్ అనేది అందుబాటులో ఉంటే దొరికితే దీంతోనే చేసుకోవచ్చండి. లేదు అంటే మనం మామూలు మిల్కీ బ్రెడ్స్ ఉంటాయి కదండి, వాటితోనే చేసుకోవచ్చు. కాకపోతే అవి కాస్త ఎండలో ఆరబెట్టుకోవాలండి. ఇలా బ్రెడ్ని ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకోవాలండి. ఒక బ్రెడ్లో 4 లేదా 5 ముక్కలు, అంతకు మించి మరీ పీస్ చేసుకోకూడదండి. ఎండు కొబ్బరి తురుము అండి, 3/4 కేజీ చక్కెర, జీడిపప్పు, బాదం పప్పు, వాటర్ మిలన్ సీడ్స్, యాలకుల పొడి అండి, నెయ్యి. ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకొని తర్వాత 1 లీటర్ వరకు పాలు తీసుకోవాలండి. ఒక బెడ్ ప్యాకెట్కి 1 లీటర్ పాలు కావాలండి కంపల్సరీ. మనము ఇంకా ఎక్కువ ప్రిపేర్ చేసుకోవచ్చు అనుకుంటే పాలు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. కాకపోతే వాటిని బాగా మరిగించి చిక్క పాలుగా చేసుకోవాలండి. చిక్కగా చేసుకొని వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. 1 లీటర్ పాలు వేడైన తర్వాత అందులో మనం తీసుకున్న 3/4 కేజీ చక్కెర వేసుకొని అది కరిగేంత వరకు బాగా కలపాలండి. ఇలా పొంగు రావాలండి. పాలు బాగా వేడెక్కి ఇలా పొంగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాలను పక్కన పెట్టుకోవాలండి. పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టీ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి మొత్తం కరిగిన తర్వాత అందులోనే మనము బాదం పప్పులను వేసి దోరగా వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే అవి త్వరగా మాడిపోతాయండి. టేస్ట్ అనేది అంత ఇదిగా ఉండదు, చెడిపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే కడాయిలో మళ్ళీ జీడిపప్పు వేసి, అది కూడా లో ఫ్లేమ్లోనే అండి, జీడిపప్పు వేసేసి దోర రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనం బాదం పప్పు, జీడిపప్పు, వాటర్ మిలన్ సీడ్స్ ఇవన్నీ మనకు ఏ క్వాంటిటీ కావాలో ఆ విధంగా వేసుకోవచ్చండి. ఇంతే వేసుకోవాలి అని అయితే ఏం లేదండి. దోరగా వేయించుకున్న తర్వాత వాటిని పక్కకు తీసేసుకొని అదే కడాయిలో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి బ్రెడ్ ముక్కల్ని, వాటిని వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం వేయించుకోవాలండి. ఈవెన్గా వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లోనే అండి, బ్రెడ్ కాబట్టి త్వరగా మాడిపోతుందండి. తిప్పుతూ కలుపుతూ వేయించుకోవాలండి. ఇలా అన్నీ వేగిన తర్వాత ఇలా చూస్తున్నారు కదండి, ఇలా లో ఫ్లేమ్లో అన్నీ వేగిన తర్వాత ఆ బ్రెడ్ ముక్కలన్నిటిని వేడి పాలలో వేసేసుకోవాలండి. వేసేసి దాని మీద మూత పెట్టేయాలండి. మళ్ళీ అలాగే ఓపెన్గా పెట్టేస్తే పాలు చల్లారిపోతాయి. తర్వాత మళ్ళీ కడాయిలో ఒక 2 స్పూన్స్ దాకా నెయ్యి వేసేసుకొని మిగిలిన బ్రెడ్ ముక్కల్ని కూడా అందులోనే వేసేసుకోవాలండి. నేను ఒక బ్రెడ్ ప్యాకెట్కి మాత్రమే చెప్తున్నానండి. మీరు ఎక్కువ చేసుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పిన మెజర్మెంట్ పెంచుకోవాలండి, డబల్ చేసుకోవాలి అంతేనండి. ఇలా ఇవి కూడా ఈవెన్గా వేయించుకొని లో ఫ్లేమ్ మీదనే అండి, గుర్తుపెట్టుకోండి. హై ఫ్లేమ్లో అయితే త్వరగా మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లోనే అండి. మనకు మిల్క్ బ్రెడ్ అయితే ఎండలో ఆరబెట్టుకోవడము లేదా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవడం అట్లా చేసుకొనైనా చేసుకోవచ్చండి. ఈ రోస్టెడ్ బ్రెడ్ అనేది మనకు దొరకకపోతే. కాకపోతే ఈ బ్రెడ్తో చేస్తే మాత్రం డబల్ కా మిఠా టేస్ట్ అంటారా అదుర్స్ అండి. ఒక్కసారి చేసి చూడండి, మీకే తెలుస్తుంది. మనం పచ్చి బ్రెడ్తో చేసే డబల్ కా మిఠాకి ఈ రోస్టెడ్ బ్రెడ్తో చేసే డబల్ కా మిఠాకి చాలా తేడా, అంటే చాలా తేడా ఉందండి. దీని టేస్టే వేరండి. ఇలా ఇందాక వేయించుకున్న వాటితో పాటు ఇవి కూడా దాంట్లోనే వేసేసుకోవాలండి, ఈ బ్రెడ్ ముక్కల్ని కూడా. తర్వాత మళ్ళీ ఒక 2 స్పూన్ నెయ్యి వేసేసుకొని అందులోనే వాటర్ మిలన్ సీడ్స్ ఉన్నాయి కదండి,
ఇవి వేయించుకోవాలండి. ఇవి లాస్ట్లో ఎందుకు అంటే ఇవి చిటపటలు ఆడతాయి కదండి, మామూలుగా అయితే వేగానే చిటపటలు ఆడతాయి, ఎగిరి పడుతుంటాయి. అందుకని ఇవి లాస్ట్లో అండి. వీటితో పాటు ఇవి ఇలా చిటపటలు ఆడకుండా ఉండడం కోసం దానితో పాటే మనము ఎండు కొబ్బరి తురుమండి, తురిమి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసి ఈవెన్గా వేయించుకోవాలండి. ఇలా దోర రంగు రానివ్వాలండి. దీనికి మాత్రం నెయ్యి అంటే చాలా ఎక్కువ పడుతుందండి, తక్కువతో అయితే కాదు, ఎక్కువనే పడుతుంది. మీరు నెయ్యికి బదులుగా డాల్డా లేదు, నెయ్యి లేదు అనుకుంటే మీరు ఏదైనా ఆయిల్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే నెయ్యితో అయితే టేస్ట్ బాగుంటుందండి. టేస్ట్ వైజ్ అయితే మీరు నెయ్యితో చేస్తేనే బెటర్ అండి, టేస్ట్ మీకు తెలిసిపోతుంది నెయ్యితో అయితే. వేయించుకున్న ఈ మిశ్రమాన్ని కూడా మొత్తం ఇలా ఈవెన్గా వేసేసుకోవాలండి. ఈ కొబ్బరి తురుముని కూడా ఇలా వేయించి వేసుకోవాలండి. ఇందులో కొబ్బరి తురుము మాత్రం వేసుకుంటేనే బాగుంటుందండి టేస్ట్ అయితే. నా వరకైతే కంపల్సరీ కొబ్బరి తురుము వేసుకోండి. ఎందుకంటే కొబ్బరి మనం తినేటప్పుడు ఆ స్మెల్ సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. అందుకని వేసుకోవడం నా వరకు నేను కంపల్సరీ అని అంటానండి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదము ఇవన్నీ వేసేసుకొని దాంతోపాటు మనము పాలల్లో మనం వేసిన బ్రెడ్ ముక్కలన్నీ పాలను అబ్జర్వ్ చేసుకోవడం కోసం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయాలండి. ఇలా చేసిన తర్వాత దాని మీద నుంచి తరువాత 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఒక అరగంట వరకు రెస్ట్ ఇవ్వాలండి. ఎందుకంటే మనం వేసిన బ్రెడ్, పాలు ఇవన్నీ సరిగ్గా అబ్జర్వ్ చేసుకొని జ్యూసీగా కావాలి కదండి, అందుకని ఒక హాఫ్ అన్ అవర్ అండి. చూశారు కదండి డబల్ కా మిఠా తయారీ విధానం, చాలా ఈజీగా, చాలా సింపుల్గా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.